లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోయినా నేను బీసీలకు ఇవ్వను, ఎస్సీలకు ఇవ్వను, ఎస్టీలకు ఇవ్వను, ముస్లింలకు కూడా ఇవ్వను. రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా పర్వాలేదు కానీ నేను ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వను, ముఖ్యమంత్రి పదవులను చేయను, మంత్రి పదవులను చేయను, ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వను, ముస్లింలకు ఎంపీ టికెట్లు ఇవ్వను. ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోతే ఇంట్లోనైనా కూర్చుంటాం కానీ ఈ మార్పులన్నీ మేమెందుకు ప్రవేశపెట్టాలి? ఏదో బీజేపీలో మార్పులు వస్తున్నాయని మేము దానిలాగా పరిగెత్తాలి అని అంటే మేమెందుకు పరిగెత్తాలి అనే ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అనుకున్న పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. అంటే రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో వస్తున్న పరిణామాలను గమనించి వేరే రకంగా స్పందించే అవకాశం ఉందా? ఓటు బ్యాంకులో మార్పులు వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది సాధ్యమేనా? అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలతోటి కూడా పోటీపడి మార్పులను చేయకపోతే ఇంకా ఆ పార్టీ నశించిపోయే పరిస్థితి కూడా ఉంది.